దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. 2026 ఫిబ్రవరి 6వ తేదీ నేటి దిన వాక్య ధ్యానం కొరకు రోమపత్రిక 12వ అధ్యాయం. దేవుని బిడ్డలు ఏ విధంగా ఉండాలో పౌలు ద్వారా తెలియచేస్తున్నాడు. దేవుడు తన ప్రజలు ఇతరుల వలె కాక ప్రత్యేకమైన రీతిలో ఉండాలనేది ఆయన ఉద్దేశం. ఎందుకంటే మనలను లోకములో నుండి వేరు చేశాడు. లోకపు మాలిన్యమును ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా కడిగి శుద్ధీకరించి పరిశుద్ధులను, యోగ్యులను, సిగ్గుపడని అక్కరలేని వారుగాను ఆయన మనలను చేశాడు. కాబట్టి మనలను దేవుడు తన సొత్తైన ప్రజలుగా మార్చుకున్నాడు. ఇంత అమూల్యమైన భాగ్యాన్ని మనకు ఆయన అనుగ్రహించి ఉండగా మరి మనము ఆయనకు ఇష్టమైన రీతిని కలిగి ఉండాలి కదా. ఆయన మనలను ఎంత ప్రేమిస్తున్నాడు అనంటే తన ప్రాణమును పెట్టినంతగా తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు బలిగా అర్పించగలిగినంత ప్రేమ చూపించాడు. అట్టి కార్యాన్ని మనం రుచి ఎరిగి మనం దేవుని మార్గములో సాగిపోగలిగిన వారముగా ఉన్నాము. ఆయన మన దగ్గర నుంచి ఆశించింది ఏమీ లేదు. మన దగ్గర నుంచి ఆశిందామనంటే ఆయనకు మన దగ్గర ఏముందని మనమే ఆయన వారమై ఉన్నాము. మనకు ఏదైతే కలిగి ఉన్నది అని మనం భావిస్తున్నామో అది దేవుని వలన దేవుని దయ ఉన్నది. కనుక మనకంటూ ఏమీ లేదు. మనకున్నదంతా కూడా ఆ దేవుడిదే. దేవుని వలనే మనం కలిగి ఉన్నాము. అయితే దేవుడు ఏమని కోరుకుంటున్నాడు అనంటే పరిశుద్ధంగాను దేవునికి అనుకూలంగాను మనము సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు అప్పగించుకోవాలని కోరుకుంటున్నాడు. ఆయన సిద్ధాంతాన్ని ప్రజలకు తెలియచేస్తూ అందరూ పాపులేనని, దేవుని కోపానికి తప్ప మరి దేనికి తగిన వారు కాదని ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఆయన కరుణలో గొప్పతనం ఉందని ఈ లేఖనాలను బట్టి మనము అర్థం చేసుకోగలుగుతాం. దినదినము ఆయనకు దగ్గరగా ఉండాలనేదే దేవుని ఉద్దేశం. ఆయన అద్భుతమైన సత్యాలను మన కొరకు వెల్లడి చేస్తూ మనము ఆయనకు ఇష్టమైనటువంటి వారముగా ఉండాలని కోరుకుంటున్నాడు. పాత నిబంధన దినాలలో ఇశ్రాయేలీయులైనటువంటి వారు, అందులోను యాజకులు బలులను అర్పించేవాళ్ళు. అయితే ఈ కొత్త నిబంధన కాలంలో వాక్యం తెలియచేస్తున్నట్లుగా విశ్వాసులు అందరూ కూడా యాజకులై ఉన్నారు. కాబట్టి ఆయన మనలను రాజులుగాను యాజకులుగాను చేశాడని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనములోను, పేతురు 1వ గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనములోను మనం చూడగలుగుతాం. బలి అర్పించవలసిన జంతువులను కాదు గాని
ఆయన మన సొంత శరీరాలను సజీవ యాగంగా అనగా దేవునికి మహిమార్థంగా ఉంచాలని కోరుకుంటున్నాడు. ఇదే దేవునికి మన నుంచి చెందేటువంటి నిజమైన ఆరాధన. నోటి మాటలతో కాక హృదయపూర్వకమైనటువంటి అర్పణగా మనం ఎప్పుడైతే మనము దేవునికి సమర్పించుకున్నామో అప్పుడు దేవునికి మనము పవిత్రమును అంగీకారమైనటువంటి వారమునై ఉన్నాము. అందుకని ఆయన అంటారు, ఈ లోక మర్యాదను అనుసరించవద్దు అని. ఈ లోకం రీతిని మీరు వెళ్ళొద్దు. మీ మనసు మారి కొత్తగా ఉన్న వారి వలె ఉండండి. దేవుని చిత్తాన్ని తెలుసుకోండి. అలాగున్న దేవుని చిత్తంలో జీవించడం మంచిది అని. కొత్త నిబంధన గ్రంథంలో లోకం గురించి అనేక విషయాలు రాయబడి ఉన్నాయి. ఎందుకంటే లోకము దేవుని ఎరిగలేదు అని. యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనంలో లోకం దేవుణ్ణి ఎరగలేదు అని రాయబడింది. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనంలో ఆత్మ సంబంధమైన అంధకారం అంటే అసలు దానికి ఇష్టమట, చీకటంటే. క్రీస్తును ఆయన్ను అనుసరించే వారిని అది ద్వేషిస్తుంది ఈ లోకం. యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో దాన్ని పరిపాలన చేసేవాడు సాతానుడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనంలో దేవుని ఆత్మను పొందుకోవడం కష్టం. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనంలో దాని జ్ఞానం తెలివి తక్కువగా ఉందంటున్నాడు. 1 కొరింథీ 1వ అధ్యాయం 20వ వచనంలో అది క్షణికమైనది. 1 కొరింథీ 7వ అధ్యాయం 31వ వచనంలో అది దేవుడు లేకుండా తన స్వభావాన్ని, ఆశాభావానికి సరైన కారణం లేకుండా ఉంటదట. దేవుణ్ణి గుర్తెరగని ఈ లోకం యొక్క విధానాలు మనం అనుసరించకూడదు. అందుకే దేవుడు ఏమంటున్నాడనంటే, ఈ లోక మర్యాదను అనుసరించవద్దు అని. దాని పద్ధతులు గాని, దాని ఆశలు గాని, దాని ఆలోచనలు గాని అనుసరించవద్దు. ఎందుకు అంటే అది లోకం దేవునికి విరుద్ధమైనటువంటి భావాన్ని కలిగి ఉంది. యాకోబు పత్రిక 4:4లో దేవునితో స్నేహం దానికి ఇష్టం లేదు. 2 పేతురు 1:4లో అది చెడిపోయింది అని. 1 యోహాను 2:15, 16, 17 వచనాల్లో అది గర్వంతోనూ చెడు కోరికలతోనూ నిండి ఉన్నది అని. 1 యోహాను 5వ అధ్యాయం 19వ వచనంలో అది పూర్తిగా దుర్మార్గతోనూ మునిగి ఉన్నది అని. అందుకనే ఈ లోకం సంబంధమైన వాటికి రాజీ పడిపోయి వాటికి ఇష్టమైనట్లుగా నువ్వు బ్రతకొద్దు అని చెప్తున్నాడు. దేవుని మార్గంలో సాగిపోయే వారు ఎవరైనా దేవుని సత్యాన్ని తెలుసుకుని ఆయన మార్గంలో సాగుతూ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమించాలని కోరుకుంటున్నాడు. మనం ఎప్పుడైతే దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమించగలుగుతామో అప్పుడు లోకాన్ని అనుసరించం, లోకపు విధానాలను మనము కోరుకోము. ఇందులో చాలా విషయాలు బోధిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ మంచి బుద్ధి కలిగిన వారిగా ఉండి దేవుని కృపకు పాత్రులై మనము ఒకే శరీరము అయి ఉండినను శరీరములో అనేక అవయవముగా ఎలా ఉన్నామో అలాగే దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడంలో ఒకరికొకరు ప్రత్యేకమైనటువంటి అవయములుగా అందరూ కూడా దేవుడు అనుగ్రహించినటువంటి కృపావరములను కలిగి ఉన్నామని,
ఆ కృపా వరములను బట్టి దేవుని యొక్క పరిచర్య జరిగించాలని పౌలు బోధిస్తూ, ప్రవచించేవాడైతే ప్రవచించండి, పరిచర్య చేసేవాడు పరిచర్య చేయండి, బోధ చేసేవాడైతే బోధ చేయండి, ఇతరులను హెచ్చరించేవాడైతే హెచ్చరించండి, ఇతరులకు సహాయం చేసేవాడైతే శుద్ధ మనసుతో సహాయం చేయండి. ఒకవేళ నాయకత్వాన్ని గనుక సంఘంలో కలిగి ఉంటే అది జాగ్రత్త కలిగి అందరినీ కరుణిస్తూ ఆ పనిని జరిగించండి, ఆ పనిని సంతోషంగా చేయండి అని. ఇతరులను ప్రేమించే స్వభావం కలిగి ఏ రకమైనటువంటి కపటము లేకుండా ప్రేమించాలని, చెడ్డదానిని అసహించుకుంటూ మంచిదానిని కలిగి ఉండాలని, సహోదరుల ప్రేమ విషయంలో అయితే ఒకరికొకరు అనురాగం కలిగిన వారిగా ఉండి, ఘనత విషయంలో అంటే గొప్ప చెప్పుకోవాల్సిన విషయంలో వస్తే ఒకరికి ఒకరు గొప్ప చెప్పుకోమని చెబుతున్నాడు. కానీ ఎదుటోళ్ళను గొప్ప చెప్పేదానికంటే ఎవరికి వారు డబ్బాలు కొట్టుకోవడమే ఎక్కువైపోతుంది. అది మనం చాలాసార్లు ప్రజలను గమనిస్తే అర్థం చేసుకోగలుగుతాం. అందుకనే శ్రద్ధాశక్తుల విషయంలో వెనక్కి వెళ్ళిపోకుండా ఆత్మలో తీవ్రత కలిగిన వారుగా ప్రభువుని సేవ చేస్తూ ఉండాలట ప్రభు కొరకు. కానీ ఈ రోజున ప్రభు సేవ చేసే వాళ్ళు కనపడతలేదు. స్వార్థపూరితమైనటువంటి వారే కనబడుతున్నారు తప్ప దేవుని విషయంలో శ్రద్ధ ఎక్కడ కనపడుతుంది? అన్ని కూడా భూ సంబంధమైన వాటి మీదే శ్రద్ధ. ఏం తిందుమా, ఏమి తాగుదామా అని. ఎంత నిర్లక్ష్యమో, చాలా నిర్లక్ష్యం. దేవుడంటే ఒక అర్థం అవడానికి మాట చెప్పాలనంటే, దేవుని సన్నిధికి రావటానికి ప్రజలకు ఎంత నిర్లక్ష్యమో. సమయం ఒకవేళ అది 10 గంటలకు ఆరాధన అయితే 11 గంటలకి 11:30కి కూడా వస్తుంటారు. దేవుని పట్ల ఆసక్తి ఉందంటావా? ఆసక్తి కలిగిన వాడు 10 గంటల కంటే కనీసం 10 నిమిషాలు తక్కువ 10కైనా వచ్చి కూర్చుంటారు. అంటే నీకు దేవుని పట్ల ఆసక్తి లేదు. వాక్యం వినుట కొరకే ఆసక్తి ఉంది. ఎందుకంటే వాక్యంలో వాగ్దానాలు ఉంటాయి, వాక్యంలో ప్రభావం విడుదలవుతుంది కనుక ఆ వాక్యంకి వెళ్తే సరిపోతుందిలే అనుకుంటావు. ఈ నీ నిర్లక్ష్యమే బహు భయంకరమైన కీడుకు కారణమవుతుంది. ఎప్పుడు కూడా దేవుని యొక్క పని విషయంలో నమ్మకత్వాన్ని కలిగి సాగిపోవాలి తప్ప, శ్రద్ధాభక్తి కలిగి ఉండాలి తప్ప నిర్లక్ష్యాన్ని కలిగి ఉండకూడదు. ఆయన కోరుకుంటున్నాడు ఏంటి అనంటే, నిరీక్షణ కలిగిన వారుగా సంతోషిస్తూ శ్రమ వచ్చినప్పుడు ఓర్పు గలవారై ఉండాలట. ప్రార్థన చేయడంలో అయితే పట్టుదల కలిగి ఉండాలట, దృఢంగా ఉండాలట. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎలాంటి వ్యతిరేకతలు వచ్చినా, ప్రమాదమే మీదకి వచ్చి పడుతున్నా మనం మాత్రం విశ్వాసంలో సాగుతూ ప్రార్థన చేయడంలో ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళిపోకూడదు. ఇతరులకు సహాయం చేయడం అంటే క్రీస్తుని కలిగిన వారికి కూడా సహాయం చేయడం, అతిథి సత్కార్యం చేయడం, అవకాశాలు వెతుక్కోవాలంట. ఎవరికైనా సహాయం చేయడానికి అవకాశం వెతుక్కోవాలట. చాలా మంది అవకాశం వస్తే ఎందుకు వచ్చిన కర్మరా బాబు, వీళ్ళకి మనం చేయడం ఏంటి అనుకుని తప్పించుకుంటారట. కానీ ఆతిథ్యం ఇవ్వడానికి కానీ, పరిశుద్ధుల యొక్క అక్కర్లో ఉన్నప్పుడు వారికి సహాయం చేయడానికి కానీ ఎప్పుడు నాకు అవకాశం వస్తుందా అని చూడాలట. అలాంటి అవకాశం వస్తే తప్పించుకోవడానికే ఆలోచన చేసేవాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఎవరైతే మిమ్మల్ని హింసిస్తున్నారో వాళ్ళని దీవించమంటున్నాడు. ఎవరైతే శపిస్తున్నాడో వారిని కూడా దీవించాలట. ఎంత కష్టమైన పనులండి. నేను తిడుతుంటే ఎవరినైనా దేవుడిని దీవించిగా కనగలవా? నిన్ను ఖచ్చితంగా దరిద్రమైన మాటలన్నీ కూడా శాపనార్థాలుగా మాట్లాడుతూ ఉంటుంటే ఓకే గాడ్ బ్లెస్ యూ అని చెప్పగలవా? చెప్పాలట. నువ్వు వాళ్ళు 1 అంటే 10 అంటావే, అక్కడే దేవుని యొక్క కృపను కోల్పోతున్నావు. నువ్వు సంతోషించే వారితో సంతోషించాలి, ఏడ్చే వారితో ఏడవాలట. సంతోషించే వాళ్ళ దగ్గరికి వెళ్ళేమో డైలాగులు వేస్తారు,
ఏడ్చేవాడి దగ్గరికి వెళ్ళేమో నవ్వుతారు, నీకు బాగానే జరిగింది అని. అంత వ్యతిరేకమైన స్వభావం లోకంలో ఉన్న వాళ్ళకు ఉంటది. మరి నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నవే. నిజంగా ఎవరైనా సంతోషిస్తే వాళ్ళ సంతోషంలో పాలు భాగస్తుడిగా, పాలు భాగస్తురాలిగా ఉండు. ఎవరైనా దుఃఖపడుతూ ఉంటే వారితో కలిసి వాళ్ళను ఓదార్చడానికి, వాళ్ళకి ప్రేమను చూపించడానికి ప్రయత్నం చేయి. వాళ్ళతో ఏడవలసిన సమయం వస్తే ఏడవాలి. ఇది క్రీస్తుని కలిగిన వారు కలిగి ఉండవలసిన గొప్ప గుణ లక్షణం. ఒకరితో ఒకరు ఏక మనసు కలిగి ఉండాలట. దేవుని బిడ్డ, సంఘానికి వెళుతున్నావు కానీ ఏక మనసు లేదు. వచ్చే వాళ్ళ వైపు చూస్తూ వాళ్ళతో సరైనటువంటి ఆత్మ సంబంధమైన బంధం లేకుండా ఉంటుంటావు. నువ్వే గొప్పగా ఆలోచించుకుంటావు. అందుకనే గొప్ప ఆలోచన చేయకూడదంట. నేను వీళ్ళందరికంటే బెటరే అని ఎప్పుడు అనుకోకూడదంట. దీనులతోనూ పేదవారితోనూ సహవాసాన్ని కలిగి ఉండాలట. నాకు రేంజ్ ఉండాలి, మరి మనం సహవాసం చేయాలంటే అనుకుంటావు. అది నీ పనికి మాలిన స్వభావం. దీనులతో సహవాసం కలిగి ఉండాలి. నా రేంజ్ ఏంటి, వాళ్ళ రేంజ్ ఏంటి, నా బట్టలేంటి, వాళ్ళ బట్టలేంటి, నా వ్యవహారం ఏంటి, వాళ్ళ వ్యవహారం. నేను అందరితో ఉండలేను. మరి మనతో ఉండాలంటే మనకు తగ్గట్టుగా ఉండాలి, మనకు మించి ఉండాలి. అవసరమైతే ఈ నీ పనికి మన స్వభావం మార్చుకోవాలా. వివేకం కలిగి అందరితోనూ ప్రవర్తించాలట. అందరితోనూ ఎక్కడ కలిసి ఉంటున్నారు? కొంతమందితోనే ఉంటారు. మిగతా వాళ్ళు నాకు సంబంధం లేదు అని భావిస్తారు. అట్టి స్వభావం దేవుడికి ఇష్టమైంది కాదు. ఎవరైనా నీకు అపకారం చేస్తే వాళ్ళకి ఉపకారం చేయాలి తప్ప అపకారం చేయొద్దు. నీ కీడు చేసిన వాళ్ళు కీడు చేస్తే అందులో గొప్పతనం ఏముంది? దేవుని దృష్టికి అది యోగ్యమైనది కాదు. ఎందుకంటే ఆయన కీడు చేసిన వారిని, హింసించిన వారిని, చివరికి చంపిన వారిని కూడా ప్రేమించాడు. క్రీస్తుని నిజంగా నువ్వు అనుసరించాలి, అనుసరిస్తున్నాను అని అనుకుంటే నువ్వు అందరి పట్ల ప్రేమను కలిగి ఉండి కీడు చేసిన వారికి కూడా నువ్వు మేలు చేయగలగాలి. అందుకంటున్నాడు, అందరితోనూ సాధ్యమైనంత వరకు సమాధానంగా ఉండండి అని. సాధ్యం కానిది ఏది ఉంది అందరితో సమాధానం కలిగి ఉండడానికి? పొడుచునోడనే క్షమించిన దేవుడికి ఆయన్ను చంపడానికే ఆయన కూడా ఉన్నటువంటి యోధాతోనే సమాధానం కలిగి ఉంటే మరి నీ స్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేసుకో. మీరే పగ తీర్చుకోవద్దని, దేవుని కోపానికి అవకాశం ఇమ్మని, పగ తీర్చుట నా పని ప్రభువు చెప్పాడు కదా. ఆయన మార్గంలో మనం సాగిపోవాలి. శత్రువు ఒకవేళ నిజంగా ఆకలి కనుక ఉంటే అతనికి ఆహారం పెట్టమంటున్నాడు. దాహం వేస్తుందని తెలిస్తే అతనికి దాహం ఇవ్వమంటున్నాడు. మరి శత్రువుకి ఆకలి వేస్తుంటే నువ్వేం చేస్తావు? చూసి నవ్వుతావు, నీ కర్మరా అంటావు. వాళ్ళకి దాహం వేస్తే నీళ్ళు ఇస్తావా? అక్కడ నీళ్లుంటే ఆ నీళ్లు పారబోసేస్తావు. నువ్వు క్రీస్తుని అనుసరించే వ్యక్తివి కాదు, అపవాదిని అనుసరించే వ్యక్తివి. నీ స్వభావం పూర్తిగా దైవత్వానికి వ్యతిరేకంగా ఉంది. ఆయన ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఒక వ్యక్తిని జయించాలంటే కీడు వలన కాదు, మేలు చేయడం వల్లనే జయించాలి అని. నిజంగా దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతకాలి అని అనుకుంటే ఆయన ఈ లోక మర్యాదను అనుసరించొద్దనే విధానమే. నువ్వు నిజంగా దేవుని మార్గాన్నే అనుసరించాలి, ఈ లోకం నాకు వద్దు అనుకుంటే ఆయన్ని వెంబడించడానికి వెను తిరగవద్దు. ఏమి అద్భుతమైన అధ్యాయం! ఈ అధ్యాయంలో ఉన్న ప్రతి మాట చదవడం కాదు, వినడం కాదు, పాటించగలిగితే దేవునికి నీవు సజీవ యాగముగా అర్పించబడిన వ్యక్తిగా ఉంటావు. ఈరోజు చదివి ధ్యానం చేసి విడిచిపెట్టక ఈ అధ్యాయాన్ని మాత్రం అనేక పర్యాయాలు చదవండి తప్పకుండా.
అనేక పర్యాయాలు చదివితే మీకు ఆయన యొక్క దైవత్వం అర్థమవుతుంది, లోకంలో ఉన్న విధానం అర్థమవుతుంది, ఎందుకు అనుసరించొద్దన్నాడో అర్థమవుద్ది, ఏమి అనుసరించాలో, ఏ ఏ విషయాలను కలిగి ఉండాలో అర్థమవుద్ది. ప్రభు మనల్ని ఎప్పుడూ ప్రేమిస్తున్నాడే, మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో ఆ విషయాలన్నీ ఈరోజు ధ్యానం చేశాం. అట్టి మాదిరిని మనం కలిగి క్రీస్తుని పోలి దైవత్వాన్ని స్వతంత్రించుకొని ఆయన మార్గంలో సాగుదాం. దేవుడి మాటలు మనం వెనుకటిన దీవించును గాక. ఆమేన్.